నమస్కారం. నేటి సమాచారంకి స్వాగతం. విశాఖ దక్షిణ నియోజకవర్గంలోనున్న అపరిమితమైన నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకుని వారికి ఉద్యోగాలను కల్పించే దిశగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్థానిక డాబా గార్డెన్స్ లోనున్న విశాఖ గవర్నమెంట్ మహిళా డిగ్రీ కళాశాలలో 20 కంపెనీల ద్వారా 1000 మందికి పైబడి ఉద్యోగాలను కల్పించేందుకై మెగా జాబ్ మేళాను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ మరియు డిప్యూటీ మేయర్ గల్లి గోవిందరెడ్డి, జీవీఎంసీ జనసేన పార్టీ ఫ్లోర్ లీడర్ బీసెట్టి వసంతలక్ష్మి, దక్షిణ నియోజకవర్గ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పి శివప్రసాద్ రెడ్డి, ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లూరు రూపా, ఉమెన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ మంజులాదేవి, జయలక్ష్మి, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ అరుణ, డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ చాముండేశ్వరరావు, డిస్ట్రిక్ట్ ప్లేస్మెంట్ ఆఫీసర్ రమేష్ నాయుడు, కాలేజ్ సూపరింటెండెంట్ శర్మ మరియు వివిధ వార్డుల కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, కూటమి నేతలు తదితరులు పాల్గొన్నారు. కాగా ఈ జాబ్ మేళాలో మిరాకిల్ సాఫ్ట్వేర్ సిస్టమ్స్, కాన్సంట్రిక్స్, దక్ష సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, WNS గ్లోబల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, ఎల్సైట్ టెక్నాలజీస్ ఐఎన్సి, కమెట్ స్టాఫ్లింగ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, కోజెంట్ ఈ సర్వీసెస్ లిమిటెడ్, సెల్ పాయింట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, హెట్రో ల్యాబ్స్ లిమిటెడ్, డెక్కన్ ఫైన్ కెమికల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, యోకోహామా ఆఫ్వే టైస్, టాటా ట్రెంట్ లిమిటెడ్, వైశ్యరాజు జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్, లలితా జ్యువెలరీ మార్ట్ లిమిటెడ్, ఏపీఏసీ ఫైనాన్షియల్ సర్వీసెస్, క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్ లిమిటెడ్, క్యూస్ కార్పొరేషన్, టాటా ఎలక్ట్రానిక్స్, పేటిఎం సర్వీసెస్, అపోలో ఫార్మసీ లిమిటెడ్, నవతా రోడ్ ట్రాన్స్పోర్ట్, ముతూట్ గ్రూప్, శ్రీహర్ష మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ తదితర కంపెనీలు పాల్గొని పీజీ డిగ్రీ, ఇంటర్ 10th, డిప్లొమా, ఐటీఐ, బీటెక్ ఫార్మసీ తదితర విద్యార్హతలు గల సుమారు 950 మందికి ఇంటర్వ్యూలు నిర్వహించి అందులో 284 మందికి ఉద్యోగాలను కల్పిస్తూ ఎమ్మెల్యే వంశీకృష్ణ చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ యాదవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్లు రాష్ట్రంలో యువతకు ఉద్యోగావకాశాలు కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో ఉన్నారని, 3 నెలలకు ఒకసారి ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళాను నిర్వహించాలని ఆదేశించారని, ఆర్థికంగా ప్రతి విద్యార్థి దృఢంగా నిలబడాలనే ధ్యేయంతోనే జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామని, ప్రతి ఒక్క విద్యార్థి ఆర్థికంగా ఎదగడానికి ఈ జాబ్ మేళా ఉపయోగపడుతుందని, దక్షిణ నియోజకవర్గంలో పేద ప్రజలు ఎక్కువగా ఉన్నారని, ప్రతి ఒక్క విద్యార్థి ఆర్థికంగా ఎదగడానికి ఈ జాబ్ మేళా ఉపయోగపడుతుందని, కనుక వచ్చిన ప్రతి అవకాశాన్ని వదులుకోకుండా ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. తదుపరి డిస్ట్రిక్ట్ ప్లేస్మెంట్ ఆఫీసర్ రమేష్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఆధ్వర్యంలో కూడా జాబ్ మేళాలు మనం పెడుతున్నాము. అట్లాగే యువకులందరూ కూడా నైపుణ్య పోర్టల్లో రిజిస్టర్ అవ్వండి. ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క స్కిల్స్ ని ఎన్హాన్స్ చేసుకోండి. ఎవరైతే ఇక్కడికి వచ్చి సెలెక్ట్ కాలేని పరిస్థితుల్లో మనకి స్కిల్ హబ్స్ కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో ఉన్నాయండి. స్కిల్ హబ్స్ ప్రతి నియోజకవర్గంలో ఉండడం వల్ల వాళ్ళు ఆ స్కిల్ హబ్స్ కి వెళ్తే నేరుగా అక్కడే వాళ్ళకి 3 months ట్రైనింగ్ ఇచ్చి అక్కడే వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించే కార్యక్రమం కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం ప్రవేశపెట్టడం కూడా జరిగింది. సో ఈ అవకాశం కల్పించినటువంటి గౌరవ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ యాదవ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వచ్చిన యువకులందరూ కూడా అవకాశం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మరొకసారి స్కిల్ డెవలప్మెంట్ తరఫు నుంచి నేను తెలియజేస్తున్నాను. అనంతరం ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లూరు రూపా మాట్లాడుతూ విద్యా, వైద్యం మరి ఉపాధి అనే ఒక కాన్సెప్ట్ మీద మా కూటమి నడుస్తుంది కాబట్టి ఇవాళ ఉపాధి కోసం ఎంతో వేల మంది నిరుద్యోగంగా ఉన్నారు. ఆ నిరుద్యోగులందరికీ మా దక్షిణ నియోజకవర్గం తరఫున మరియు సిటీ మన వైజాగ్ తరఫున నుంచి మేము కొంచెం మా తరఫు నుంచి మేము ప్రతి కంపెనీ రావాలని మేము కోరుకున్నాం. అలాగా 20 కంపెనీస్ వచ్చాయండి. ఇంకా చాలా మంది వస్తున్నారు, కంపెనీస్ యాడ్ అవుతున్నారు. ఇలాంటి జాబ్ మేళాస్ ఫ్యూచర్లో ఇంకా ఎన్నో ఉంటాయి. దాని తరఫున మా శ్రీ వంశీకృష్ణ యాదవ్ గారు, మన ఎమ్మెల్యే గారు, ఆయన ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు మాకు మా వార్డు తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.